హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఆస్ట్రేలియా నుంచి రిటర్న్ వచ్చేసానండి. సో అక్కడున్న కొన్ని విశేషాలని మీ అందరితోటి కూడా నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు నచ్చిన విషయాల గురించి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అక్కడ మనం ట్రాఫిక్ రూల్స్లో చాలా బాగా పాటిస్తారు ట్రాఫిక్ రూల్స్ అనమాట. సో జీబ్రా క్రాసింగ్ ఉంటుంది కదా మనకి, అక్కడ ఒక పోల్ ఉంటుందన్నమాట. ఆ పోల్కి ఇలాగా ఇలాంటిది తగిలించే పెట్టేసి ఉంటుందన్నమాట అది. సో ఇది మనం నొక్కేసామనుకోండి, సో చూసారా ఇలా ఆగిపోయిందా. ఇది ఆగిపోయిన తర్వాత మనం రోడ్ క్రాస్ చేయాలి. ఇంకా ఇంకా ఎవ్వళ్ళు కూడా అసలు మనం వన్స్ రోడ్ క్రాసింగ్ చేస్తున్నాము అంటే ఎలాంటి వెహికల్స్ వాళ్ళైనా సరే అక్కడ అలా ఆగిపోతారనమాట. సో నాకు అది కూడా చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఒక దానిని ఫాలో అవ్వడం అనమాట. అదే ఫాలో అవ్వలేదనుకోండి, వాళ్ళకి వెంటనే ఏదో ఒకటి జరిమానా వేసేస్తారు. అందువలన భయపడిపోయి కూడా వాళ్ళ వాళ్ళ దాన్ని ఏమంటారంటే రూల్స్ని బాగా పాటిస్తారు అనేసి నాకు చాలా బాగా అనిపించింది. సో అది నొక్కేసే అలాగ వెళ్ళడం అదిను. అందుకని నాకు అలాగే మనం వాకింగ్ చేసే పీపుల్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. మనం వాక్కి వెళ్తున్నాము అంటే ఎలాంటి వెహికల్ వాళ్ళైనా సరే వాళ్ళు ఆగిపోయి మీరు వెళ్ళండి అనేసని వాళ్ళు మనకి సిగ్నల్ ఇస్తారనమాట. మనం నడిచి వెళ్ళిన తర్వాతే వాళ్ళ కార్లు తోటి వెళ్తారు తప్పించి గబగబా వెళ్ళిపోవడం అన్నది అలాంటిది కూడా ఉండదు. ఇక్కడైతే మనకి చూడండి, అసలు మనం ఇలా చెయ్యి పెట్టేసి ఎంత వెహికల్నైనా మనమైనా ఆపేస్తాం. అలాగే వెహికల్ వాడు కూడా మన గురించి అక్కడ అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు నడుస్తున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు, వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకు ఉండదు. పోనీ పెద్ద వెహికల్ కదా, కాసేపు ఆగి మనమే వెళ్దామా అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండదు. ఎవరికి వాళ్ళకి అలాగ తొందరగా అలాగ వెళ్ళిపోవాలి అనేసని ఎక్కువ థింకింగ్లో మన ఇండియాలో మనం ఉంటాము. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ చూస్తే చాలా సరదాగా అనిపించింది. అండ్ వీ షుడ్ ఫాలో రూల్స్ అని కూడా చాలా అనిపించింది. ఒకళ్ళకి గౌరవం కూడాను. అలాగే నడిచేటప్పుడు కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అలాగ గుంపులాగా ఇలాగ మనుషుల్ని తగులుకుంటూ వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కూడా ఉండవు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనం కూడా ఇలాంటివి కొంచెం ఫాలో అయితే బాగుంటుంది. డస్ట్బిన్లు కూడాను ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు ఉంటాయి, డస్ట్బిన్లోనే డస్ట్ వేసుకోవడం. సో కంపల్సరీ అనమాట అవన్నీను. అలాంటివన్నీ కూడా మనం కూడా అలవాటు చేసుకుంటే మన భారతదేశం అందులో చాలా అతి సుందరమైన దేశం. సో మనలాంటి వాళ్ళు అందరం కూడా అలాంటి వాటిని ఫాలో అయ్యి మనతో పాటు నడిచే వాళ్ళని కూడా మనం అలా ఫాలో అప్ చేస్తే దేశం ఇంకా చాలా బాగుంటుంది. మన దేశంలో ఉండే వనరులు కానీ అవి ఎక్కడా దొరకవు. బట్ వాళ్ళది చిన్న దేశము, తక్కువ మనుషులు, ఎంత బాగానో చేసుకుంటున్నారు అనేసని నాకు అనిపించింది అనమాట. సో ఇలాగ కొన్ని విషయాలని మీతో చర్చించాలి అనేసి అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.